ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనం. ఎంవైఎస్ ఆస్ట్రో భవిష్యత్ దర్శిని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్యక్రమాలని షేర్ చేయండి, లైక్ చేయండి. చాలా మంచి విషయాలతో నిత్యం మీ ముందుకు వస్తున్నాను. అలాగే యోగానంద శర్మ ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ కార్యక్రమాలు మీరు వీక్షించవచ్చు. 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు, అంటే ఆదివారం నుంచి మళ్ళీ తిరిగి శనివారం వరకు జరిగేటువంటి వార ఫలాల గురించి తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ మేషరాశికి చాలా విశేషం ఏమిటి అంటే కొన్ని యోగాలు ఉన్నాయి. ఈ వారమంతా కూడా చాతుర్గ్రహ మాలికా యోగం, పంచగ్రహ మాలికా యోగం ప్రతి రాశికి ఉన్నాయి. అలాగే బుధాదిత్య యోగం అనబడేటువంటిది ఉన్నది. సూర్య భగవానుడు ఉచ్చస్థానంలో మేషరాశిలో ఉన్నాడు, బుధుడితో కలిసి ఉన్నాడు. చాలా విశేషమైనటువంటి ఫలితాలు. అలాగే ఈ వారంలో మధ్యలో 12 రాశుల వారికి గజకేసరి యోగం అనబడేటువంటిది కూడా ఏర్పడుతోంది గోచార రీత్యా. ఇందులో మేషరాశికి ధన సంబంధమైనటువంటి యోగాలు, ఆర్థిక సంబంధమైనటువంటి ఉపయోగాదులు చాలా మెండుగా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. చేంజ్ ఆఫ్ ప్లేస్మెంట్ ఆర్ చేంజ్ ఆఫ్ జాబు అనబడేటువంటి దానికి బీజం పట్టడానికి అవకాశం ఉంది. ఆర్థికంగా ఒక అడుగు ముందుకు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. బాగా ఉష్ణం శరీరంలో బాగా విపరీతమైనటువంటి ఉష్ణం అంటే వేడి బాగా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. శిరో సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడటానికి సూచనలు ఉన్నాయి. కొద్దిగా జాగరూకతలు తీసుకోవటం. పైన చూస్తే ఎండలు కూడా భయానకంగా మండిపోతున్నాయి ఈ సంవత్సరం. అది ఒక కారణమవుతుంది. ఆల్రెడీ రవి ఉచ్చలో ఉన్నాడు కనుక వీళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక జాగరూకతలు తీసుకోవటం మంచిది ఒకటి. రెండవది రుద్రాక్ష ధారణ ఇప్పుడు చాలా అత్యంత ఆవశ్యకం. 10 ముఖములు కలిగినటువంటి రుద్రాక్షను ఒకటి మెడలో ధరించండి. ఉద్యోగ సంబంధమైన, వ్యాపార సంబంధమైన, ఆర్థిక సంబంధమైన, జీవనోపాధులకు సంబంధించబడిన విషయాలలో ఈ 10 ముఖముల రుద్రాక్ష చాలా గొప్పగా పనిచేస్తుంది. జాతక భాగంలో 10 ముఖ 10వ స్థానం వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, జీవనం, యశస్సు, కీర్తి, ప్రతిష్ట, ధనస్థానం. మనము ఏ రకమైనటువంటి జీవనం చేస్తున్నామో ఆ జీవన విధానంలో అత్యంత ఉన్నతమైనటువంటి ఫలితాల వైపు తీసుకువెళ్ళగలిగేటువంటి అవకాశాలను ఇది కలగజేస్తుంది. అలాగే విద్యార్థులైనటువంటి వ్యక్తులు స్కూల్స్ ప్రారంభం అయ్యేటువంటి సమయం ప్రారంభమవుతోంది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి కనుక ఎంజాయ్ చేయండి పిల్లలు. అలాగే కొంత సమయం విద్య మీద కూడా పెట్టండి. ఈ పిల్లలకి ఇప్పటి నుంచే మరకత గణపతి అని ఉంటుంది. ఆ మరకత గణపతి విగ్రహాన్ని పూజా మందిరంలో పెట్టించి మట్టి ప్రమిదలలో ఈ పిల్లల చేత కొబ్బరి నూనెతో దీపారాధన చేయించి గణపతి స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రం చదివించండి, సరస్వతి స్తోత్రం. దీనివలన ఏం జరుగుతుందంటే ఆ పిల్లలో ఉన్నటువంటి అభద్రతాభావం ఒకటి తొలగిపోతుంది. ఎడ్యుకేషన్ ఫియర్ ఏదన్నా ఉంటే పోతుంది. శ్రద్ధ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. గంగా ప్రవాహ తరంగ స్ఫుట మధురరస భావ భాసుర విధాన అఖండ పరిపూర్ణ విద్యా యోగములను కలగజేస్తుంది. విద్య ఒక్కటే ప్రధానం. ఆ పిల్లలకి సంస్కారంతో కూడుకున్న విద్య అవసరం. సంస్కారం లేనప్పుడు ఎంత విద్య నిష్ప్రయోజనమే. సంస్కారం ఉన్నప్పుడు విద్య తక్కువ ఉన్నా పేరు ప్రఖ్యాతులు, గౌరవం సంఘంలో, సమాజంలో పొందగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. వీటిని చక్కగా ఆచరింప చేయండి. అలాగే ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ ఈ రెండేగా, ఉంటే ఉద్యోగం లేదా వ్యాపారం, శ్రమ జీవనం, వాటెవర్ జీవన విధానం అంటే మనం చేసేటువంటి మనం బ్రతుకు తెరువు కొరకు రూపాయి సంపాదించే మార్గములు ఏముంటాయో వాటిని వృత్తి లేక ఉద్యోగం లేక వ్యాపారం. వాళ్ళకి ఈ 10 ముఖముల రుద్రాక్ష అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలను కలగజేస్తుంది. మీకు డౌట్ రావచ్చు, ఏమండి గోచార ఫలాలు కదా మనం చెప్పుకుంటున్నది, ఇది వార ఫలాలు కదా, ఈ వారం వరకేనా ఇది అని. వారం రోజుల కోసం నివారణలు ఇన్ని చేయక్కర్లా. ఈ వారంలో పడేటువంటి బీజం తదుపరి 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 ముందుకు తీసుకువెళ్ళటానికి ఇది ఎంతో శక్తివంతమైనటువంటి ప్రయోజనకారిగా మారుతుంది. ఆచరించండి, సత్ఫలితాలు పొందండి. చక్కగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెండవ రాశి అయినటువంటి వృషభ రాశికి సంబంధించి, వృషభ రాశికి జన్మంలో శుక్రుడున్నాడు, రాశ్యాధిపతి రాశిలో ఉన్నాడు, యోగప్రదం.
ధన ద్వితీయ స్థాన కుటుంబ స్థానంలో గురుగ్రహ సంచారం ఉన్నది చాలా విశేషమైనటువంటి బలం. ప్రధానంగా వ్యయంలో రవి బుధులు కలిసి ఉండి బుధాదిత్య యోగం ఏర్పడింది. ఎల్లుండి మళ్ళీ మీకు గజకేసరి యోగం కూడా జాతకానికి ఏర్పడుతున్నది. అలాగే వృషభ రాశికి విశేషమైనటువంటి యోగప్రదుడు రాజయోగప్రదుడు అయినటువంటి శని శక్తికారకుడు అయినటువంటి కుజుడితో కలిసి ఉన్నాడు. ఇది కొన్ని యోగములను కొన్ని యోగభంగములను కూడా ఇస్తుంది. వ్యయాధిపతితో కలిసి ఉన్నాడు కనుక లాస్ ఆఫ్ హెల్త్, లాస్ ఆఫ్ వెల్త్, లాస్ ఆఫ్ టైం, లాస్ ఆఫ్ కెరియర్, లాస్ ఆఫ్ థింగ్స్, లాస్ ఆఫ్ ప్లాన్స్, లాస్ ఆఫ్ ఐడియాస్ కలగజేస్తూ ధన సంబంధమైన గుర్తింపుకు సంబంధించిన విలువ పెంచే మార్గాలకు సంబంధించిన ఆర్థిక రాబడి పెరిగేటువంటి సూచనగా కూడా ఉపయోగపడుతుంది. లాభస్థానంలో శని సంచారం, భాగ్య రాజ్యాధిపతి లాభస్థితి, అలాగే చాతుర్గ్రహ మాలికా యోగం, పంచగ్రహ మాలికా యోగం కూడా ఏర్పడింది. పట్టింది బంగారం అవుతుందంటంలో అనుమానం ఏం లేదు, కానీ విఘ్నములతో కలిపి బండి నడుస్తూ ఉంటుంది. అనుక్షణం ఏదో రకమైనటువంటి టెన్షన్స్, యాంగ్జైటీసు, డిస్టర్బెన్సు మిళితమవుతూ ఆర్థిక ఉపయోగాదులు, ఉద్యోగాభి ఉపయోగాదులు, వ్యాపారాభి ఉపయోగాదులను ఇది తప్పకుండా కలగజేస్తుంది. శని స్తోత్ర పారాయణ, దశరథ కృత శని స్తోత్ర పారాయణ తప్పకుండా చేయండి. నమ కృష్ణాయ నీలాయ శిఖిగండ నిభాయ చ, నమో నీలమధుకాయ నీలోత్పల నిభాయ చ, నమో నిర్మాంసదేగాయ దీర్ఘశ్రుతి జటాయ చ, నమో విశాలనేత్రాయ శుష్కోదర భయానక అంటూ ప్రారంభమయ్యేటువంటి దశరథ కృత శని స్తోత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుందండి. ఇది అసామాన్యమైనటువంటిది. ఇది ఒకరోజు సపరేట్గా దీని మీద ఒక ప్రోగ్రాం చేద్దాం. శని స్తోత్రం, ఆ మంత్రముల యొక్క రహస్యములు, అది కలగజేసే ఫలితాలు ఒకరోజు కార్యక్రమం కింద పెట్టుకుందాం. ఓ ప్రోగ్రాం అందరికీ ఉపయోగ కారణమవుతుంది కనుక, ఎందుకంటే చాలామంది ఫోన్లలో అడిగారు. అందువల్ల ఒక ఎపిసోడ్ దీని మీద చేస్తాను తప్పకుండా. అయితే వీళ్ళు 11 ముఖములు కానీ లేక 12 ముఖముల రుద్రాక్ష కానీ ధరించండి. లాభస్థానంలో శని సంచారం కనుక చాలా ఉపయోగాదులను కలగజేస్తుంది. ఈ శనీశ్వరుడికి ప్రత్యధి దేవత పరమేశ్వరుడు, అందుకని శని ఈశ్వరుడు అన్నాడు. నవగ్రహాలలో ఇంకెవరికి ఈశ్వర శబ్దం లేదు, ఒక్క శనికి మాత్రమే తగిలిచ్చారు. ఈశ్వరుడు అంటే ప్రభువు, నాయకుడు అని, సర్వద్రష్ట అని. కనుక ఈ ఉపయోగాదులను ఇది కలగజేస్తుంది. 11 ముఖాలు లేక 12 ముఖముల రుద్రాక్ష ధరించండి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, జీవనం, యశస్సు, కీర్తి, ప్రతిష్ట, ధనం ప్లస్ శని కుజుడితో కలిసి ఉన్నాడు కనుక ఈ 2 పాపగ్రహముల యొక్క కలయిక కొద్దిగా హార్డిల్స్, డిస్టర్బెన్సెస్ని ఇస్తుంది. అది కంట్రోల్ అవుతుంది. దాంపత్యంలో కొద్దిగా ఇబ్బందులు, అరమరికలు ఏర్పడటానికి, ఇరువురి మధ్య అపోహలు ఏర్పడటానికి కారణభూతాలు అవుతున్నాయి. మరకత గణపతిని పెట్టి వీళ్ళు ఆముదంతో దీపారాధన చేయండి. ఈ ఆముదంతో దీపారాధన చేసి గణపతి స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రం, ఇంకేదైనా అమ్మవారికి సంబంధించబడినటువంటి స్తోత్రం పారాయణ చేయండి. అన్యోన్య దాంపత్యం కానీ, ఇరువురి మధ్య ఉండే అపోహలు, విఘ్నములు తొలగటం కానీ, వివాహం ఇది అయిన వారికి, కావలసిన వారికి వివాహం ఆ కళ్యాణ ఘడియ దగ్గరికి రావటానికి కానీ ఆముదంతో చేసే దీపారాధన దాంపత్యాన్ని, వైవాహిక జీవన బంధాన్ని చాలా పటిష్టం చేస్తుంది. తప్పకుండా ఆచరించండి. అఖండమైన సత్ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తాయి. ఈరోజు 3వ రాశి మిథున రాశి. రాశిలో గురుగ్రహ సంచారం ఉన్నది. 3వ స్థానమునందు కేతుగ్రహ సంచారం, అలాగే 9లో రాహుగ్రహ సంచారం, 10లో శనిగ్రహ కుజగ్రహములు, 11 శుభ ఏకాదశ శుభస్థానంలో బుధాదిత్య యోగంతో కలిసినటువంటి రవి ఉచ్చస్థితి. చాలా గొప్ప యోగాలు. వ్యయాధిపతి వ్యయస్థానంలో శుక్రుడు. కళ్యాణ సంబంధమైన విషయములు, గృహ సంబంధమైన విషయములకు బీజం పడుతుంది, అడుగు ముందుకు పడుతుంది. ఆర్థిక లావాదేవీలలో చాలా విశేషమైనటువంటివి జరుగుతాయి. దక్షిణ నైరుతి ప్రాంతములకు పశ్చిమ నైరుతి ప్లస్ దక్షిణ భాగం దక్షిణ నైరుతి ప్రాంతముల వైపు చేంజ్ ఆఫ్ ప్లేస్ ఆర్ చేంజ్ ఆఫ్ జాబ్ జరిగే అవకాశములు ఉన్నాయి. ప్రయాణాదులు తరచూ సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా శుభ సంబంధమైనటువంటి కలాపముల ద్వారా ఎక్కువ తిరుగుడు, అలసట, శ్రమ ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో చాలా జాగరూకతలు తీసుకోండి. ముందు వేయవలసినటువంటిది నీలమణిని ధరించండి. నీలమణిని కుడి చేతి మధ్య వ్రేలికి ధరించండి. ఎందుకంటే ఇక్కడ మీకు మిథున రాశికి రాశ్యాధిపతి, భాగ్య రాశ్యాధిపతి అయినటువంటి శనిగ్రహము, రాజయోగప్రదుడు కూడా
10వ స్థానంలో ఉన్నాడు. యోగప్రదమైనటువంటి కాలమే. ఈ యోగప్రదమైనటువంటి కాలమైన కుజగ్రహ సమ్మిళితమై ఉన్నటువంటి కారణం చేత పాపగ్రహ యుతి కొద్దిగా విఘ్నములను లాస్ట్ మినిట్ దాకా పాజిటివ్గా తెచ్చి లాస్ట్ మినిట్లో విఘ్నాన్ని కలగజేస్తుంది. కనుక 12 ముఖముల రుద్రాక్ష మెడలో వేయండి. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష ధారణ లాస్ ఆఫ్ హెల్త్, లాస్ ఆఫ్ వెల్త్, లాస్ ఆఫ్ టైము, లాస్ ఆఫ్ కెరియరు, లాస్ ఆఫ్ థింగ్స్, లాస్ ఆఫ్ ప్లాన్స్, లాస్ ఆఫ్ ఐడియాసు, లాస్ ఆఫ్ వర్క్, ఇందులో వచ్చేటువంటి ఆ లాస్, నష్టము, వ్యయము అనబడేటువంటి దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఈ ఒక్క రాశి వాళ్ళకే కాదు ఇది. ఈ ఫలితాలు ఎవరు పొందుతూ ఉంటే వాళ్ళల్లా ధరించవచ్చు. ద్వాదశముఖి రుద్రాక్ష, ద్వాదశ ఆదిత్యులు దీనికి అది ఆధిపత్యం వహించుంటారు. ఆరోగ్యానికి సంబంధించి ఇతరత్ర ఉపయోగాలు ఉంటాయి. దంపతులు కానీ, ఉద్యోగ వ్యాపారాభివృద్ధి కొరకు ఎదురు చూస్తున్నవారు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు చెప్పబోయే దీపారాధన చేయండి. ఈ దీపారాధన ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది. ఆర్థిక సమస్యలను కంట్రోల్ చేస్తుంది. ఆర్థిక విత్త లాభాలను కలగజేస్తుంది. మట్టి ప్రమిదలలో ఆవు నేతితో దీపారాధన చేయండి. చేసి గణపతి స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రం చదువుకుని కనకధారా స్తోత్రము అని ఉంటుంది, లక్ష్మీ అమ్మవారిది. ఈ కనకధారా స్తోత్రం ఇంకా శక్తి కలిగిన వాళ్ళు, శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు, ఫలితాలు త్వరగా రావాలి అనుకునేటువంటి వాళ్ళు లక్ష్మీ అష్టోత్తరం కూడా చేసుకోండి. అష్టలక్ష్మీ స్తుతి లేదా ఇంద్రకృత లక్ష్మీ స్తోత్ర పారాయణ చేయండి. లక్ష్మి ఆ జగన్మాత అలా 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 నడుచుకుంటూ ఇంటి దగ్గరికి వస్తుంది. నిద్రపోతుంటే తలుపు కొట్టి పిలిచి యోగాలను ఇస్తుంది. యోగము అదృష్టము అనబడేటువంటిది ఎలా ఉంటుంది అంటే మన కంటికి తెలియదండి. సిరిత వచ్చిన వచ్చును సలలితముగా నారికేడ సలిలము భంగిన్. ఎంత గొప్ప ఉదాహరణ చూడండి. అదృష్టం వచ్చేటప్పుడు ఎలా వస్తుందంటే మనమే మొక్క నాటుతాం, కొబ్బరి మొక్క. మన ముందే మట్టలు వస్తాయి, పూలు వస్తాయి, కాయలు వస్తాయి, కొబ్బరి బోండాం వస్తుంది, అన్నీ మనకు కనిపిస్తున్నాయి. కానీ కొబ్బరికాయలో నీళ్ళు ఎలా వచ్చినాయో మనకు కనిపించదు. సిరి అలా వస్తుంది. సిరిత పోయిన పోవును, వెళ్ళిపోయేటువంటి సమయం వచ్చింది. కరిమింగిన వెల్గబండు గదరా సుమతి, సుమతి శతకంలో పద్యం. కరి అంటే ఏనుగు. ఏనుగుకి ఎలక్క వేశారు, మింగేస్తుంది. కాసేపటి తర్వాత బయటికి కక్కుతుంది. సూది మనం మోపిన బెజ్జం ఉండదు, పగలగొట్టి చూస్తే లోపల గుజ్జు ఉండదు. దీనికి పెద్దలు రెండో భాగం కూడా చెప్పారు. కరి అనబడేటువంటి ఒక క్రిమి ఉంటుంది, ఆ క్రిమి లోపలికి ప్రవేశించి లోపల గుజ్జు తినేస్తుంది అని. ఈ 2 రకాలు ఆచరణలోనే ఉన్నాయి. ఏదైనా తీసుకోవచ్చు మనం. ఏది తీసుకోకపోయినా ఆ వెలక్కాయలో ఉన్న గుజ్జు ఎలా మాయమైపోయిందో మనం గమనించలేం. సంపద అలా పోతుంది. తెల్లవారేసరికి అడ్డం తిరిగిపోతుంది కదా. రాజులు తరాజులు అవుతారు, తరాజులు రాజులు అవుతారు. కనుక ఈ ఆవు నేతితో దీపారాధన, ఈ లక్ష్మీ స్తోత్ర పారాయణ, ఆ రుద్రాక్ష ధారణ ఇత్యాదులు ఇటువంటి మన కంటికి కనిపించకుండా వచ్చే అదృష్టాన్ని నిలబెడుతుంది. కంటికి కనిపించకుండా వెళ్ళిపోయేటువంటి ధనాన్ని నిలబెడుతుంది. అంటే ఇటేమో ద్వారం తీస్తుంది, అటేమో ద్వారం మూసేస్తుంది. ఇంతకన్నా అమ్మ కృప మనం పొందాలి అంటే ఇంతకన్నా నివారణ మార్గాలు ఏముంటాయి? ఆచరించి సత్ఫలితాలు పొందండి. కర్కాటక రాశి 4వ రాశి. చాలా గొప్ప యోగాలు ఉన్నాయి ఇవాళ ఈ రాశికి ఈ వారం. ఎందుకంటే చాతుర్గ్రహ మాలికా యోగం ఉంది, పంచగ్రహ మాలికా యోగం ఉంది, గజకేసరి యోగం ఎల్లుండి నుంచి గజకేసరి యోగం వస్తుంది. ఆల్రెడీ బుధాదిత్య యోగం నడుస్తోంది. ఇన్ని యోగాలు ఉన్నాయి ఈ వారం అంతా కూడా. ఇదే యోగాలు దాదాపు వచ్చే వారానికి కూడా నడుస్తాయి. ఇంకా 2 యోగములు కూడా నెక్స్ట్ వీక్లో ఇందులు కానీ పెరుగుతాయి. చాలా గొప్ప ఫలితాలను మనం పొందగలిగేటువంటి అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పు, అనుకూలమైన సమయం, ఆర్థిక విత్తలాభం, చేసే దాంట్లో డెవలప్మెంట్, ప్రాస్పరిటీ, కళ్యాణ, గృహ యోగములకు సంబంధించబడిన ఉపయోగాదులు మెరుగుపడే సూచన, కొత్త వ్యక్తుల పరిచయాలు, కొత్త బంధువర్గం ఏర్పడే సూచన మొదలైనటువంటివన్నీ పాజిటివ్ వేలోనే ఉన్నాయి. కొన్ని నెగటివ్ సిమ్టమ్స్ కూడా ఉన్నాయి. కుజుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. ప్రయాణాదుల ద్వారా ధన నష్టాలను, అలాగే ప్రయాణముల ద్వారా మానసిక చింత, శారీరక విశ్రాంతి లోపం ఏర్పడేటువంటి సూచన. యోగప్రదుడైనటువంటి గురువు వ్యయస్థానంలో ఉన్నాడు కనుక పుణ్యక్షేత్ర, పుణ్యతీర్థ, ఇది 13 ముఖముల రుద్రాక్ష ధరించండి. ఈ 13 ముఖములు కలిగినటువంటి రుద్రాక్షని త్రయోదశముఖి అంటారు. మనం వింటూ ఉంటాం శని త్రయోదశి, ధనత్రయోదశి,
దంతే రాశి అంటుంటాం కదా. ఇలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళు పొందుతారు. ప్రయోగ దోషముల నివారణ ఈ ఒక్క రాశి వాళ్ళకి కాదండి, సర్వజనాలకి ఇదే ఉపయోగం. ఈ రాశికి కూడా ఇదే ఉపయోగం. ప్రధానంగా ప్రయోగ సంబంధమైన దోష పరిహారం, నరఘోష, దృష్టి దోషం, జనఘోష, బంధుఘోష, మిత్రఘోష, అధికార ఘోష, అనధికార ఘోష ఇత్యాదులను నివారింపజేయటమే కాకుండా ధనాన్ని ఇవ్వటం కానీ, ఆర్థిక అభివృద్ధిని కానీ, వ్యాపారంలో ఎదుగుదలకు కానీ, ఉద్యోగంలో ప్రమోషన్స్కి కానీ, కావలసిన ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్కి కానీ, ఇలా అనేక మార్గములు. కోర్టు ఇష్యూస్లో విజయాలు, కోర్టు గడపెక్కవలసిన పరిస్థితులు వస్తే అందులో నుంచి ఏదో ఒక మార్గంలో పక్కకి తప్పుకోగలిగిన భాగాలు ఏర్పాటవుతాయి. ఆర్థిక సంబంధమైన విశేషాలు కలుగుతాయి. మట్టి ప్రమిదలలో కొబ్బరి నూనె, ఆముదము, నువ్వుల నూనె ఈ 3 నూనెలు సమపాళ్లుగా మిశ్రం చేసి, అంటే 100 గ్రాములు అది, 100 గ్రాములు ఇది, 100 గ్రాములు ఇది ఒక డబ్బాలో కలుపుకోండి. మట్టి ప్రమిదల్లో పోసి దీపారాధన చెయ్యండి. దీపారాధన చేసి దత్తాత్రేయ స్తోత్రం, లేకపోతే హనుమాన్ చాలీసా, లేకపోతే హనుమత్తు స్తుతి ఏదైనా, హనుమ స్తోత్రం, హనుమత్తు బడబానల స్తుతి ఇత్యాదులు పారాయణ చేయండి. సర్వశత్రు సమ్మూలనాశనం, సర్వశత్రు పరిహారం, శత్రువుల వలన కలిగేటువంటి ఇబ్బందుల నుంచి రక్షణ, అకారణ కలహములు, వైరములు, శత్రుత్వములు మనకి ఇబ్బందినివ్వకుండా వాళ్ళకి ఇబ్బంది కలిగేటువంటి అవకాశములు. అంటే ఒక గోడలాగా మన మీద ఇది ప్రభావితం చేస్తుంది. ఒక రాయి వేసాం, లేకపోతే ఒక పెద్ద బంతి వేసి కొట్టాడు, ఏమవుతుంది? మళ్ళీ తిరిగి ఎవరు వేశారో అక్కడికే వెళ్తుంది అది. అనగా దీన్నే ఒక రకంగా తిరస్కరణి అని కూడా పిలవడం జరుగుతుంది. తిరస్కరణి అంటే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎవరు దృష్టి పెట్టారో వాళ్ళకి వెళ్తుంది, ఎవరు నష్టం చేయాలని ప్రయత్నం చేశారో వాళ్ళకే వెళ్తుంది, ఎవరు మంచి చేయాలని చేశారో వాళ్ళకి మంచి జరుగుతుంది. చెడు చేస్తే చెడు వచ్చినప్పుడు మంచి చేస్తే మంచి రాదా? కామన్. ఈ దీపారాధన, ఈ స్తోత్ర పారాయణ, ఇందాక చెప్పబడిన 13 ముఖముల రుద్రాక్ష ధారణ అత్యంతమైన యోగముల కింద ఈ కర్కాటక రాశికి చాలా విశేష ఫలితాలను కలగజేస్తుంది. 5వ రాశి సింహరాశి. రాశిలో కేతువు, సప్తమంలో రాహువు, అష్టమంలో శనిగ్రహ కుజగ్రహములు, నవమ స్థానంలో యోగప్రదమైనటువంటి స్థానంలో బుధాదిత్య యోగం రవి ఉచ్చ, 10లో శుక్రగ్రహం, 11లో లాభస్థానంలో గురుగ్రహ సంచారం, గజకేసరి యోగం కూడా ఏర్పడుతోంది. చాతుర్గ్రహ మాలికా యోగం, పంచగ్రహ మాలికా యోగం ఉంది. యాక్చువల్గా సింహరాశికి చాలా గొప్ప చెడులు జరగవలసినటువంటి సమయం ఇది గోచార రీత్యా. కానీ ఇన్ని యోగములు కూడా అట్ ది సేమ్ టైం నడుస్తూ ఉన్నటువంటి కారణం చేత కొద్దిగా యోగ భంగములను కలగజేస్తున్నా మనిషిని పడనివ్వదు. ఆ కష్టము, ఆ నష్టము అనేది ఓ ఉవ్వెత్తున వరదలాగా వచ్చేటట్టు కనిపిస్తుంది, భయానికి గురి చేస్తుంది, టక్కన పక్కకి తెప్పుకెళ్ళిపోతుంది. ఈ యోగములు అప్పుడు అడ్డంబడి కాపాడతాయి. 14 ముఖముల రుద్రాక్ష గనక వెయ్యగలిగారా ఇక తిరుగనబడేటువంటిది రాసుకుంటుంది. ఎందుకంటే లగ్నంలో కేతు ఉన్నాడు, అష్టమంలో శనికుజులు కూడా ఉన్నారు కనుక. అయితే మనకి ఇక్కడ కాళిదాస వాక్యం ఒకటి ఉన్నది, త్రిషడాయగతా పాపాహని. 3, 6, 8 3, 6, 8, 12 స్థానాలలో పాపగ్రహ సంచారం యోగాన్ని ఇస్తుంది అంటారు. కానీ ఇక్కడ శనికుజులు అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు, యూరినరీ ప్రాబ్లమ్స్, స్టమక్ డిజార్డర్స్, నీ పెయిన్స్, ఉష్ణవాత తత్వ సంబంధమైన అనారోగ్యములు కలిగే సూచన, కొద్దిగా ఏదో బండి మీద నుంచి కింద పట్టడం, కొద్దిగా చిన్న దెబ్బలు తగలటం, ఓన్స్, కట్స్, బరన్స్, ఫీవర్స్, కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే గొడ్డలతో పోయేది గోరుతో పోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. 14 ముఖముల రుద్రాక్ష వెయ్యలేకపోతే 4 ముఖములు, 5 ముఖములు, 6 ముఖములు, 7 ముఖములు ఈ 4 రుద్రాక్షలు కలిపి 4, 5, 6, 7 ఈ 4 రుద్రాక్షలు కలిపి ఒక పెండెంట్గా మెడలో ధరించండి. ఇది చాలా గొప్ప ఫలితములను కలగజేస్తుంది. 4 ముఖములు మానసిక ప్రశాంతతకి, స్పెక్యులేషను అండ్ కార్యసాధనకు 5,
వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు, సర్వీసు, క్రెడిట్స్, ఎనిమీసు, డెట్స్, వాటికి సంబంధించి 6 ముఖములు. అలాగే 7 ముఖములు మీరు చేసేటువంటి పని, కలిసే మిత్రులు, చేసే ఆలోచన, చేసే ప్రణాళిక, నడిచే నడత, ఈ విషయములలో ఉన్నటువంటి హర్డిల్స్ని, ఫ్లక్చుయేషన్స్ని, డిస్టర్బెన్సెస్ని కంట్రోల్ చేయగలుగుతుంది. ఇంతకు 100 రెట్ల ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది 14 ముఖముల రుద్రాక్ష. ఇక మీరు ఆవు నేతితో మట్టి ప్రమిదలలో దీపారాధన చేసి గణపతి స్తోత్రము, హనుమత్ స్తోత్రము, దారిద్ర్య దగన శివస్తోత్రము పారాయణ చేయండి. సర్వ కష్టములు కానీ, నష్టములు కానీ, విఘ్నములు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఆల్రెడీ ప్రస్తుతం కేతుగ్రహ సంచారం ఉన్నది, రావు గ్రహ సంచారం ఉన్నది, కాలసర్పదోషంలో నడుస్తూ ఉన్నది ఇవాళ ఈ సంవత్సరం అంతా. అటు గోచార రీత్యా కలిగే కాలసర్పదోష పరిహారములకు కానీ చాలా విశేషంగా ఇది ఫలితాలను ఇస్తుంది. సంపూర్ణ వివరాలు శ్రీపీఠం రుద్రాక్షధారణ అండ్ నవరత్న ఎంపోరియం మణికొండలో తెలుసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. జై గురుదత్త. 6వ రాశి అయినటువంటి కన్యారాశి. ఈ కన్యారాశి యొక్క ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. సప్తమంలో శనిగ్రహ కుజగ్రహాలు, అష్టమంలో రవిబుధాదిత్య యోగం, భాగ్యస్థానంలో శుక్రుడు స్వక్షేత్ర స్థితి, రాజ్యస్థానంలో గురుగ్రహ సంచారం, వ్యయంలో కేతుగ్రహ సంచారం, 6వ స్థానంలో రావుగ్రహ సంచారం, చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. ఈ వారంలో గజకేసరి యోగం ఏర్పడుతోంది రాశికి. అలాగే చాతుర్గ్రహ పంచగ్రహ మాలిక యోగములు ఉన్నాయి. అలాగే రవిబుధుడు బుధాదిత్య యోగం ఏర్పడింది. రాజయోగ పరుదుడైన శుక్రుడు స్వక్షేత్ర స్థితి. ఇంటిలో తలపెట్టిన కళ్యాణాది విషయములు, శుభ విషయములు, ఆనందించదగినటువంటి సమయములు, మానసిక ఉల్లాసం కలగటానికి బీజములు ఏర్పడతాయి. చేస్తున్న దాంట్లో చాలా చక్కటి ఉపయోగాదులు కలుగుతాయి. ఎట్ ది సేమ్ టైం హర్డిల్స్ కూడా శని కుజగ్రహముల సమ్మేళనం ఉంది. వ్యయంలో కేతు ఉన్నాడు. ధనం బయటికి వెళ్ళిపోతుంది పారావారంగా. అనగా పల్లంలోకి నీరు ఎలా ప్రవహిస్తుందో అలా ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఒక వారం రోజులు ఆ ఖర్చుని పోస్ట్పోన్ చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. నవగ్రహ మాల ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ముఖముల వరకు 1 to 9 ఈ మాలను కంఠమాలగా ధరించండి. కేవలం ఈ గోచార ఫలితానికే కాదు, అనేక రకములైనటువంటి యోగములను కలగజేస్తుంది నవగ్రహముఖి మాల. ఇది నవగ్రహమాల. ఏ మానవుడికైనా జాతకంలో యోగములను ఇవ్వాలన్నా అవయోగములను ఇవ్వాలన్నా ఈ 9 గ్రహాలే. యోగములను ఇచ్చేటువంటి గ్రహముల యొక్క బలాన్ని పెంచుతుంది ఈ మాల. అవయోగములను ఇచ్చేటువంటి గ్రహముల యొక్క శక్తిని తగ్గిస్తుంది. అంటే చెడుని తగ్గిస్తుంది, మంచిని పెంచుతుంది. అంతకన్నా కావలసింది ఇంకేమన్నా ఉందా? ఇందులో అనేకం ఉన్నాయి. 1 ముఖం నుంచి 9 ముఖాల వరకు అనేక రుద్రాక్షల మిళితం ఉన్నది. ఇందులో వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, అభివృద్ధి కానీ, డెవలప్మెంట్ కానీ, ప్రాస్పరిటీ కానీ, ఏళ్ళనాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, ద్వాదశ శని కానీ, జన్మశని కానీ, ద్వితీయ శని కానీ, అలాగే శని మహర్దశా శని, అంతర్దశా శని, విదశా శని, సూక్ష్మదశా శని, ప్రాణదశకు కానీ, పూర్వజన్మాంతర శనేశ్వర గ్రహ దోష పరిహారాదులకు కానీ అత్యద్భుతమైనటువంటి చక్రవర్తిలాగా పనిచేస్తుంది. చక్రవర్తి అందరికన్నా గొప్పవాడు కదా, అలా చక్రవర్తిలా ఇది పనిచేస్తుంది. అంటే అంత గొప్ప యోగాలను ఇస్తుంది. నువ్వుల నూనెతో మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసి దశరథకృత శని స్తోత్రము, నవగ్రహ స్తోత్రం, 9 గ్రహాలకి 9 స్తోత్రాలు ఉన్నాయి, 9 శ్లోకాలు. అవన్నీ చదవలేరు. ఆదిత్యాయ చ, సోమాయ, మంగళాయ, బుధాయ చ, గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ ఒక్క శ్లోకాన్ని అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, రాహువు, కేతువు. సింపుల్. ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ, గురు శుక్ర శనిభ్యశ్చ రాఘవే కేతవే నమః. 9 గ్రహాలు వచ్చేసింది. ఈ 9 గ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఆ దీపారాధన చేసి అక్కడ కూర్చొని ఇది పారాయణ చేయండి. 108 సార్లు అనుకోండి, 54 సార్లు అనుకోండి, 27 సార్లు అనుకోండి. చిన్న శ్లోకమేగా, ఎంతసేపు పడుతుంది? ఇది ఇచ్చే ఫలితాలు ఉంటాయండి. నభూతో నభవిష్యతి. తులారాశి ఇది 7వ రాశి.
కరెక్ట్గా రాశికి సప్తమ స్థానంలో బుధాదిత్య యోగం నడుస్తుంది ఈ వారం అంతా కూడా. అలాగే 1-2 రోజుల్లో గజకేసరి యోగం ఏర్పడుతుంది. 4-5 రోజుల్లో చంద్ర మంగళ యోగం ఏర్పడుతుంది. ఆల్రెడీ పంచగ్రహ చాతుర్గ్రహ మాలికా యోగం ఉన్నది. చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఈ జాతకానికి పొందే అవకాశాలు ఉన్నాయి. వెంటనే వివాహాది క్రతువులకు అనుకూలము. కొట్టుకు చేస్తున్న దాంపత్య జీవనంలో విభేదాలకి చెక్ పడేటువంటి లక్షణం, మధ్యవర్తుల ద్వారా పరిష్కారం, అన్యోన్య పరిష్కారం చేసుకొని మళ్ళీ తిరిగి ప్రశాంతమైనటువంటి నడవడిక ప్రారంభం చేసే సూచన. దూర ప్రయాణాదులకు సంబంధించి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూల ఫలితం. విదేశ సంచార యానములకు అనుకూలము, జాలిడే ట్రిప్పులకు అనుకూలము, హాలిడే ట్రిప్పులకు అనుకూలము, ఉద్యోగ జీవనం కొరకు వెళ్ళేటువంటి వాళ్ళకు అనుకూలము, విద్యాయోగముల కొరకు విదేశాల ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి యోగకాలము. ఇవన్నీ బాగున్నాయి. 7 ముఖములు, 8 ముఖములు, 9 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష. 24 శివలింగములు ఇందులో ఉన్నట్టు. అంటే 2 రకములైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగములు, అనులోమ విలోమ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇందులో ఏర్పడ్డట్టు. ఎలా అండి అంటారు. 7 ముఖాలలో ఎన్ని ముఖాలు ఉన్నాయి? 7. 8 ముఖాలంటే 8, 7, 8, 15. 9 ముఖాలు రుద్రాక్ష ఒకటి యాడ్ చేస్తున్నాం అంటే 9, 15, 9, 24 ద్వాదశ జ్యోతిర్లింగాలు అనులోమ విలోమంగా. అంటే చుట్టూ ప్రదక్షిణ పూర్వకంగా 2 సార్లు అపసవ్య ప్రదక్షిణ, సవ్య ప్రదక్షిణ ద్వాదశ జ్యోతిర్లింగాలకు ప్రపంచం అంతా తిరిగినట్టు. ఆ రకములైనటువంటి ఫలితాలు వీళ్ళు పొందుతారు. సత్వరమే ఇందాక చెప్పబడినటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యోగదాయకంగా మారతాయి. ఇది ధరించిన తర్వాత ఉద్యోగ ప్రయత్నం చేయండి, పిలిచిస్తారు. ఇది ధరించిన తర్వాత ఆర్థిక అభివృద్ధి కొరకు ప్రయత్నం చేయండి, డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. రావలసినటువంటి ధనం రాక ఇబ్బంది పడుతున్నారు, ఇది ధరించి ప్రయత్నం చేయండి, ముక్కలు ముక్కలుగా అయినా వస్తుంది. ఎప్పుడైనా సరే ₹1 మనం ఎదుటి వ్యక్తికి ఇచ్చామంటే ఇచ్చిన సమయానికి ఇచ్చినట్టుగా ₹1 తిరిగి చేతికి రాదు. పుస్తకం, వనిత, విత్తం, పరహస్తం, గతం గతః. ఇతరుల చేతికి వెళ్తే రాదు. అలవా పునరాగమ్య జీరణం భ్రష్టంచ ఖండశః అని. స్త్రీ అయితే పాడైపోయి రావటం, పుస్తకం అయితే నలిగిపోయి చినిగిపోయి రావటం, డబ్బులు అయితే ముక్కలు ముక్కలై రావటం జరుగుతుందనేది ధర్మం, యుగధర్మం. ఈ కాలమే కాదు, ఏ కాలమైనా సరే. కనుక ఆ విషయాలలో కొద్దిగా ముక్కలు ముక్కలుగా అసలు పోగొట్టుకున్న దానికన్నా ముక్కలు ముక్కలుగా ఇండెలుగా వచ్చినా కూడా మన ₹1 అయితే మనకు వస్తుంది, ₹1 పోయింది అన్న మానసిక భావాలు, ఇబ్బంది తగ్గుముఖం పడతాయి. నువ్వుల నూనె, కొబ్బరి నూనె కలిపి దీపారాధన చేయండి. రుణ విమోచక అంగారక గ్రహ స్తోత్రం, రుణాలతో ఇబ్బంది పడేటువంటి వారు చేయండి. ఆర్థికాభివృద్ధి కొరకు కనుక అయ్యేటట్టయితే లక్ష్మీ స్తోత్ర పారాయణ చేయండి. దారిద్ర్య దహన శివస్తోత్ర పారాయణ చేయండి. అలాగే ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, విదేశముల కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కనుకైతే దత్తాత్రేయ వజ్రకవచం కానీ, దత్తాత్రేయ మాలా స్తోత్రం కానీ, అలాగే హనుమత్తు బడబానల స్తోత్రం కానీ, పంచముఖ హనుమ స్తోత్రం కానీ చదువుకుంటూ ఉండండి. ఎటువంటి కష్టములు కానీ, ఎటువంటి నష్టములు కానీ, ఎటువంటి విఘ్నములు కానీ, ఎటువంటి ఇబ్బందులు కానీ తగ్గుముఖం పట్టడానికి అవకాశములు ఉంటాయి. మనము వాటిని ప్రయత్నపూర్వకంగా ఆ ఇబ్బందుల నుంచి ఒడ్డెక్కగలిగిన ఆలోచన కావచ్చు, మార్గములు కావచ్చు, అవి ఓపెన్ అవుతాయి. అంతేగాని ఇటు పూజ చేసిన వెంటనే తెల్లారేసరికి వాటంతట అవి కొట్టుకుపోవండి. మానవ కృషికి, మానవ ప్రయత్నానికి ఇవి తోడు. ఈ తోడుతోటి ఇంకా అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్నాం, ఒక్కళ్ళుగా వెళ్తే కలిగేటువంటి భావం వేరు. అదే ఇంకొకళ్ళు ఎవరన్నా తోడున్నారనుకోండి, కాసేపు మాట్లాడుకుంటూ వెళ్తాము. ఆ ధైర్యం అనబడి, అదే 10 మందితో వెళ్ళాం, అసలు అక్కడ పెద్ద పుల్లి నడుస్తోందన్నా కూడా భయపడం. కారణం ఏంటంటే మన వెనకాల ఉన్నటువంటి హంగు మనకి తెలియకుండానే శక్తిని ప్రసాదిస్తుంది. అలాగే ఈ నివారణలు కూడా మనకి తెలియకుండానే మన ప్రయత్నములు విజయవంతం కావడానికి ఉపకరణాలు అవుతాయి. సంపూర్ణ వివరాలు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంలో తెలుసుకోండి. 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి షష్ఠ స్థానంలో రవి బుధాదిత్య యోగం, రవి ఉచ్చస్థానం, పంచమంలో శని కుజగ్రహములు, సప్తమ స్థానంలో శుక్రగ్రహం, అర్ధాష్టమ స్థానమునందు రాహుగ్రహం, కాలసర్పదోషంలో ఉండటం గోచార ఫలితం, అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం. ఈ రకమైనటువంటి ఫలితములు అనబడేటువంటివి గోచార ఫలితాలు నడుస్తూ ఉన్నాయి.
ఈ వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానాలు ఏవైతే ఉంటాయో అందులో చేసేటువంటి దాంట్లో కొద్దిగా ప్రొలాంగనెస్ ఏర్పడుతూ ఉండేటువంటి లక్షణం, విషయములు కొద్దిగా పోస్టుపోన్ అవుతూ ఉండేటువంటి లక్షణం, ఆర్థిక సమస్యలు ఒక్కొరవ గట్టిగానే ఇబ్బందిని కలగజేసే, మానసిక చింతని కలగజేసే లక్షణం, వైద్య విధానముల ద్వారా ధనం బాగా ఎక్కువగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు, విద్య వైద్యం ఈ రెండిటి ద్వారా అధిక శ్రమ, అధిక ధన వ్యయం జరిగేటువంటి అవకాశాలు ఇప్పుడున్నాయి, జరుగుతున్నటువంటి పీరియడ్. అయితే కొద్దిగా చాతుర్గ్రహ మాలికా యోగం, పంచగ్రహ మాలికా యోగం ఉంది, గజకేసరి యోగం ఏర్పడుతున్నది, బుధాదిత్య యోగం ఉంది. దీనివలన ఒక్కొరవ సమస్యలను ఏదో ఒక అంటే ఇప్పుడు ఒక 100 రూపాయలు కావాలి, కనీసం 50 రూపాయలైనా రుణ సంబంధంగానో ఇతరత్ర సంబంధంగానో ఏదో ఒక సంబంధంగా ముందు గండం గడిచి పిండం బయటపడింది అన్న సామెతగా ఒక్కొరవ బ్రీతింగ్ దొరుకుతుంది, కానీ సంపూర్ణమైనటువంటి సత్ఫలితములు కలిగేటువంటి అవకాశాలు అయితే ఎటు ప్రజెంటు లేవు. ఒక ముఖం, 2 ముఖములు, 3 ముఖములు ఈ 3 రుద్రాక్షలను కలిపి మెడలో కంఠమాలగా ధరించండి. ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి మొత్తం కలిపి ఎన్ని అయినాయి? 6 శివలింగాలు ఉన్నట్టు అందులో. షష్ఠ స్థానం అంటారు. షష్ఠ స్థానము డిసీజెస్, ఎనిమీస్, క్రెడిట్స్, డెట్స్ ఇత్యాదులు. వాటికి ఈ రుద్రాక్ష ధారణ ద్వారా చేసేటువంటి జీవన విధానంలో సంభవించే పెనుమార్పులు, చెడుగా ఉండేటువంటివి అవి కంట్రోల్ అవ్వటానికి, ముందు ఏదైనా ఒక ఉద్యోగం మారినా వెంటనే మళ్ళీ సర్వీస్ దొరకడానికి, ఒక వ్యాపారం మారితే ఇమీడియట్గా మళ్ళీ ఇంకా ఏదో ఒకటి మొదలు పెట్టడానికి, అలా కొద్దిగా కార్య అననుకూలత నుంచి కార్య సానుకూలత వైపు దీన్ని తీసుకువెళ్ళేటువంటి అవకాశాలు. అలాగే శివారాధన ప్రధానం. ఏకముఖి రుద్రాక్ష అందులో ఉన్నప్పుడు అఖండమైనటువంటి శివశక్తి అనబడేటువంటిది, ఆ శాంభవ తేజస్సు అనబడేటువంటిది రుద్రాక్ష ధారణ వల్ల శరీరంలోకి ప్రవేశించడానికి, తద్వారా ఈ గ్రహ దోషములు కొంత పరిహరింపబడటానికి, కార్యములు కొంత సానుకూలమవటానికి కూడా ఉపయోగాన్ని ఇస్తుంది. ధరించి ప్రయత్నం చేయండి. అలాగే నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆముదం ఈ 3 నూనెల మిశ్రమంతో దీపారాధన చేసి అటు గణపతికి, ఆంజనేయానికి, నారసింహానికి విశేషంగా ఇది ప్రభావితం అయ్యేటువంటిది. అందువల్ల నృసింహ స్తోత్రం కానీ, లేకపోతే గణపతి స్తోత్రం కానీ, హనుమంతు స్తోత్రం కానీ అవకాశం ఉన్నవాళ్ళు ఈ 3 స్తోత్రములు చదవండి. ప్రధానంగా ముందు ఆరోగ్యానికి సంబంధించి, ఆర్థిక జీవన విషయానికి సంబంధించి, చేసేటువంటి దాంట్లో డెవలప్మెంటు, ప్రాస్పరిటీకి సంబంధించి, కార్య సానుకూలతకు సంబంధించిన సత్ఫలితాలు వస్తాయి. 9వ రాశి అయిన ధనస్సు రాశికి సంబంధించబడిన వారఫలాలు. ధనస్సు రాశికి ఇప్పుడు గోచార రీత్యా కాలసర్పదోషం నడుస్తున్నది ఒకటి, బుధాదిత్య యోగం ఉంది, చాతుర్గ్రహ మాలికా యోగం ఉంది, పంచగ్రహ మాలికా యోగం ఉంది, సప్తమంలో గురు సంచారం ఉంది. ఇలా జాతకంలో యోగములు అయితే గోచార రీత్యా బాగానే నడుస్తూ ఉన్నాయి, కానీ అర్ధాష్టమ శని సంచారం నడుస్తూ ఉన్నది, వ్యయాధిపతితో కలిసి ఉన్నది. మానసిక ఉద్విగ్నత, మానసిక పరిపక్వతలో లోపములు, వేసే ప్రణాళికలలో లోపాలు, తీసుకునే నిర్ణయములలో లోపాలు, ఆచరించే ఆచరణలో లోపాలు, ఒక అడుగు ముందుకు పడ్డట్టేబడి 4 అడుగులు వెనక్కి గుంజుతూ ఉండటం, మానసిక చింత, అప్రశాంతత, అకాల భోజనం, అకాల నిద్ర, ఓవర్ టెన్షన్స్, యాంగ్జైటీస్ ఇవి ఈ వారమంతా కూడా దాదాపు నెక్స్ట్ వీక్ కూడా ఇవే కొనసాగేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ గోచార ఫలితాలు. అయితే ముందు ఓవర్ టెన్షన్స్ కానీ, యాంగ్జైటీస్ కానీ, ఆ డిస్టర్బెన్సెస్ కానీ కంట్రోల్ అవ్వటానికి 9 ముఖముల, 10 ముఖముల, 11 ముఖములు కలిగినటువంటి 9 ముఖాలు, 10 ముఖాలు, 11 ముఖాలు దీన్ని తిథిమాల అంటారు. అంటే నెల రోజులకి సంబంధించబడిన 9 + 10 19 + 11 30 రోజులు మనకు ఉండేది కనుక 30 శివలింగాలు ధరించినట్లే మెడలో. 9 ముఖాలు భాగ్యస్థానానికి, 10 ముఖాలు వృత్తి ఉద్యోగ వ్యాపారానికి, 11 ముఖాలు వృత్తి ఉద్యోగ వ్యాపార జీవన కీర్తి ప్రతిష్ట, ధనం, ఫిక్స్డ్ ఎసెట్స్, ఆర్థిక సంబంధమైన ఉపయోగాదులు, మూవబుల్ ఎసెట్స్ ఇత్యాదులకి సంబంధించబడినటువంటి ఉపయోగాదులను ఈ మాల చాలా చక్కటి యోగాన్ని కలగజేసేటువంటి అవకాశాలు ఉంటాయి.
త్వరగా అభివృద్ధి చెందటానికి ఎంచుకునే మార్గములలో ఇది ఒకటి. ఇకపోతే తరువాత నువ్వుల నూనెతో దీపారాధన చేసి దానికి ఇంకొక నూనె కూడా యాడ్ చేయండి. నువ్వుల నూనె, ఊడుగ నూనె, ఇంకొకటి కూడా యాడ్ చేయండి, విప్ప నూనె. అనగా నువ్వుల నూనె, ఊడుగ నూనె, విప్ప నూనె, ఈ 3 నూనెల మిశ్రమముతో దీపారాధన చేసి అక్కడ బృహస్పతి కవచం, బృహస్పతి గ్రహ కవచం లేక బృహస్పతి గ్రహ స్తోత్రము, శనేశ్వర గ్రహ స్తోత్రము లేదా శనేశ్వర కవచము పారాయణ చేయండి. ఈ రుద్రాక్షమాల ధారణ వల్ల, ఆ దీపారాధన వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు అనూహ్యములు, అపరిమితములు. ఈ నీల గణపతి లేక మరకత గణపతి విగ్రహాన్ని పెట్టి ఈ దీపారాధన చేసి ఆ పారాయణ చేయండి. సర్వ శని దోషములు కానీ, గోచార రీత్యా బృహస్పతి గ్రహ దోషం, ఆదిత్యాది నవగ్రహ దోషములు పరిహరింపబడడానికి ఇది ఒకటి చక్కటి మార్గం. మకర రాశి. ఈ మకర రాశికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉంది. చాతుర్గ్రహ మాలికా యోగం, పంచగ్రహ మాలికా యోగం, బుధాదిత్య యోగం, గజకేసరి యోగం ఏర్పడుతుంది. 2 రోజుల్లో గజకేసరి యోగం, 4 రోజుల్లో చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. కానీ బద్ధకము, అలసత్వము, ఉద్యోగంలో ఏదైనా కొంత అశాంతి, కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నించవలసిన పరిస్థితులు, ఉన్నదాంట్లో సంతృప్తి చెందలేనటువంటి పరిస్థితి, సమస్యను పరిష్కరించుకోవటం చేతకాకపోవటం, కొత్త సమస్యల్ని పెంచుకోవటం, చేతిలో ఉన్న రూపాయి మంచినీళ్ళులాగా ఖర్చు పెట్టేయటం, మళ్ళీ చేతిలో రూపాయి అయిపోయాక రూపాయి కోసం ఎదురు చూడటం, ఇవి వార ఫలితాలలో మీరు పొందగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాతి నీలము అనబడేటువంటి రత్నములు ధరించటం ఒకటి, జాతి పచ్చ అనబడేటువంటి రత్నములు ధరించటం 2, ఆర్థిక సంబంధమైనటువంటి ఉపయోగాదులు మెరుగుపడుట కొరకు, శీఘ్రముగా ధనలాభములను పొందగలిగేటందుల కొరకు ఈ రత్నధారణ విశేష ఫలితాలను ఇస్తుంది. స్వస్తిక్ పిరమిడ్ అని ఉంటుంది, అష్టధాతు పిరమిడ్. ఈ పిరమిడ్ని గృహంలో పెట్టండి. కొద్దిగా ఆ నెగటివ్ వైబ్రేషన్స్ అనబడేటువంటివి కంట్రోల్ అవ్వటానికి, పిల్లలు చదువుకుంటున్న రూమును అందులో పెట్టండి. పిల్లలకి ఏకాగ్రత విఘ్నం జరగకుండా చదువుకోవటానికి, కొద్దిగా అన్యోన్యత లోపం ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నది ఉంటుంది, ఆ బెడ్రూమ్లో గోడకు పెట్టండి. ఇరువురి మధ్య శారీరకపరమైన, మానసికపరమైన, ఆలోచనాపరమైన విభేదములు లేకుండా కొంత సెటరేట్ అవ్వటానికి ఉపయోగపడుతుంది. ఇలా మల్టీపర్పస్గా ఇది ఉపయోగపడుతుంది కనుక చక్కగా దీని ద్వారా సత్ఫలితములు పొందొచ్చు. ఊడుగ నూనె, విప్ప నూనె, ఈ 2 నూనెల మిశ్రమంతో దీపారాధన చేసి లలిత అష్టోత్తర శతనామం, లక్ష్మీ అష్టోత్తర శతనామంతో దీపారాధన చేసి పూజ చేయండి. ఏదన్నా అంత తీపి పదార్థ నివేదన చేయండి. సర్వకటిక దుర్భర దారిద్ర్యముల నుండి, మరణతుల్య సమానమైన అనారోగ్యములు, వ్యాధుల నుంచి అద్భుతంగా మీకు కాపాడేటువంటి మహా దివ్య పాశుపతాస్త్రం ఈ ప్రయోగం చేసి సత్ఫలితాలు పొందండి. 11వ రాశి అయిన కుంభరాశి. కుంభరాశి వారికి ఏళ్ళనాడు శని జరుగుతూ ఉన్నది. జన్మరాఘువు, సప్తమంలో కేతువు, సంపూర్ణ తిర్యంగముఖ కాలసర్పదోషం. ధనానికి పడేంత ఇక్కట్లు కటకట నభూతో నభవిష్యతి అన్నట్టు ఉంటుంది. మనం చెప్తూ ఉంటాం, నా లైఫ్లో చూడలేదబ్బా అంటుంటామే, అలాంటి వరుడు. అపరిమితమైనటువంటి విఘ్నాలు, చాలా డిస్టర్బెన్స్ ఏర్పడుతూ ఉండే సూచన. అలాగే చేస్తున్న పనిలో స్తంభన, చేస్తున్న వ్యాపారంలో స్తంభన, చేస్తున్న ఉద్యోగంలో స్తంభన. మార్పుల చేర్పుల కొరకు ప్రణాళికలు వేసుకుంటారు కానీ మెటీరియలైజ్ అవ్వకపోవటం, అన్నీ దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉండటం జరిగేటువంటి సూచనలు ఇవి. అయితే ప్రప్రధానంగా వీళ్ళు చేయవలసినటువంటిది 1, 2, 3, 4, 5 ఈ 5 రుద్రాక్షలను తీసుకుని ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి ఈ 5 రుద్రాక్షలు తీసుకుని వెయ్యగలిగితే 108 లేకపోతే 54 స్ఫటికముల మాలలో ఈ రుద్రాక్షలను అనుసంధానం చేసి ధరించండి. ఆధ్యాత్మికతకు కానీ,
థ్రోట్, టీత్, నాసలై, ఫోర్ హెడ్, వాక్కు, ధనం, కుటుంబం, రజోగుణ, తమోగుణ, సత్వగుణముల నివారణ, తద్వారా కలిగేటువంటి అశుభ సూచనల పరిహారం, మానసిక ప్రశాంతత, విద్యా ప్రశాంతత, గృహ ప్రశాంతత, సుఖ ప్రశాంతత, వాహన ప్రశాంతత మొదలైనటువంటివి. చేసేటువంటి దేవతారాధన, మంత్రానుష్ఠానం బలీయమై దేవతా సాక్షాత్కారం కావచ్చు, దేవతా అనుగ్రహం కావచ్చు పొందగలిగే సూచన. వీటి కొరకు అద్భుతంగా పనిచేసేటువంటి దివ్య ఔషధం పాశుపతాస్త్రం, వజ్రాస్త్ర ప్రయోగం లాంటిది ఈ మాల. ఇది ధరించటం. తదుపరి నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఈ రెండు నూనెలు మిశ్రమం చేసి కలిపి, ఇటొక కుంది ఇటొక్కుంది కుందులు కాకుండా మట్టి ప్రమిదలు ఒకదాని కింద ఒకటి ఒకదాని కింద పెట్టి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఈ మధ్యలో మరకతంతో చేయబడినటువంటి గణపతి ప్రతిమను పెట్టి ఆ దీపారాధన చేసిన తర్వాత గణపతి స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రం, లక్ష్మీ అమ్మవారికి సంబంధించబడిన స్తోత్రం ఏదైనా చదువుకుని అంత పటికి బెల్లమో పండో పాలో నివేదన చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేయండి. అవకాశం ఉంటే తులసి బిల్వాలతో లక్ష్మీదేవికి పూజ చేయండి. గణపతిని పెట్టి గణపతికి తులసి వేయకండి. దీని ద్వారా దారిద్ర్యము పటాపంచలవటమే కాకుండా మానసిక దారిద్ర్యం, బుద్ధి దారిద్ర్యం, విద్యా దారిద్ర్యం, ధన దారిద్ర్యం, శారీరక దారిద్ర్యం మొదలైనటువంటి దరిద్రములన్నింటినీ ఎండపడితే మంచు కరిగిపోయినట్లుగా ఒక్కొక్కటి వాటంతట అవి విడిపోతూ అఖండమైనటువంటి సానుకూల ఫలితములను మీరు పొందగలిగే అవకాశాలు ఉంటాయి. ఆఖరి రాశి అయిన మీనరాశి. మీనరాశికి ఏలినాడు శని నడుస్తూ ఉన్నది. జన్మశని, శని కుజల కాంబినేషను లగ్నంలో, రాశిలో, వ్యయస్థానంలో రాహుగ్రహం, ద్వితీయ స్థానమునందు రవిగ్రహ బుధగ్రహములు ఉచ్చలో ఉండటం యోగం, బుధాదిత్య యోగం. మూడవ స్థానంలో శుక్రుడు స్వక్షేత్ర, నాలుగవ స్థానంలో గురువుకి అర్ధాష్టమ స్థితి, ఆరవ స్థానమునందు కేతుగ్రహ సంచారం. కాలసర్పదోషంలో ఈ రాశి ఈ సంవత్సర కాలం నడిచే సూచన ఆల్మోస్ట్ విఘ్నములు. ఎన్ని ప్రయత్నములు చేసినా సానుకూల ఫలితాలు పొందలేకపోవటం, కళ్యాణం గడియలు పీటల దాకా వచ్చి ఆగిపోయే పరిస్థితి, గృహ నిర్మాణం అంతా రెడీ చేసుకొని పోస్ట్పోన్ చేసుకునే లక్షణం, విద్యాయోగములు ఒకటి అనుకుని లాస్ట్ మినిట్లో మార్చుకుని కొత్త సబ్జెక్టులోకి ఎంటర్ అయ్యే అవకాశాలు, రావలసినటువంటి ధనం ఇదిగోనే దారిలో ఉన్నా ఒక 10 నిమిషాల్లో తెచ్చిస్తున్నా అంటాడు. ఆ తర్వాత ఫోన్ ఉండదు. మళ్ళీ ఎంక్వైరీ చేస్తే కాసేపటి తర్వాత వస్తున్నాను, పంచర్ అయింది, లేకపోతే కాలు ఇరిగింది, లేకపోతే యాక్సిడెంట్ అయింది, ఏదో అంటే లాస్ట్ మినిట్ వరకు వచ్చే లాస్ట్ మినిట్లో డిస్టర్బ్ చేయటం ఇప్పుడు జరిగేటువంటి గ్రహముల యొక్క ఇచ్చేటువంటి ఫలితాలు. దీనికి ఏం చేస్తారంటే 3 ముఖముల నుంచి 9 ముఖముల వరకు రుద్రాక్షలు 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 6 రుద్రాక్షలను ఎర్రతాళ్ళలోనో వెండి చైన్ ఆర్ గోల్డ్ చైన్లో మెడలో ధరించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా అనేక రకములైన విఘ్నములు, యాక్సిడెంట్లు, రుణ సమస్యలు, అధికార సమస్యలు, పోలీసు ప్రాబ్లమ్స్, ఉద్యోగ సంబంధమైన వ్యాకులతలు, వ్యవహార సంబంధమైన వ్యాకులతలు, కోర్టు ఇష్యూస్కు సంబంధించబడినటువంటి ఇబ్బందులు, అయాచితంగా ధన నష్టములు, అగౌరవములు, అపఖ్యాతులు, కొండంత దూది కొండని ఒక్క అగ్నికణం భస్మం చేసినట్టు భస్మం చేయగలుగుతుంది. ఇది అంత అద్భుతమైనటువంటి రక్షా కవచం. ఇది ధరించండి. అఖండమైన ఫలితాలు మీరు పొందగలిగే అవకాశాలు ఉంటాయి. నువ్వుల నూనెతో మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసి నవగ్రహ స్తుతి, దారిద్ర్య దహన స్తోత్రం, శివస్తోత్రం, మారేడు బిల్వములు సంపాదించి మారువేడు బిల్వములతో శివుడికి పూజ, ఇలా గనక మీరు చెయ్యగలిగేటట్టయితే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు సూర్యనారాయణమూర్తి, ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి వాడు శివభగవానుడు. కనుక ఈ శివస్తోత్రము, ఈ పారాయణ వల్ల అనేక రకములైనటువంటి దారిద్ర్య బాధల నుంచి విముక్తులవటానికి సత్వరమే, మనం ఏదో సామెత అంటాం కదా, సున్నితంలో సూక్ష్మంలో మోక్షం అని, సూక్ష్మంలో మోక్షం లాంటి ఫలితాలు మీకు కరతలామలకం చేయగలిగినటువంటి ఈ రుద్రాక్షమాల అఖండమైన ఫలితాలను ఇస్తుంది. ఇంకా అనేక నివారణలు ఉంటాయి.
ఒక్కొక్క నివారణ ఒక్కో ఫలితాన్ని కలగజేస్తుంది. శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం మణికొండలో కన్సల్ట్ చేయండి. సంపూర్ణ వివరాలు తెలుసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అనేక విషయాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై గురుదత్త.